రీసెంట్గా ఒక డెబేట్లో మీరు మాట్లాడడం జరిగింది. సో ఒక మొగోడు ఉచ్చబోస్తాడో ఆ ముచ్చిపోస్తుందా అని. అయితే అతను నువ్వు అదొక్కటే చూసినావు, అంతకుముందు ఇంకా ఉన్నాయి. దానికి నేను చెప్పిన తర్వాత నేను అట్లా కదా అన్నిటికీ సమాధానం చెప్తా. అతను ఏమడిగాడంటే ఎస్ మగవాడు ఆడవాళ్ళు సమానమే అంటే నేను చెప్పిన బాబు నేను ఏం కోరుకుంటున్నా విను ఇక్కడ శివ. మగవాడితో ఆడది సమానంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి, నీ కాళ్ళ మీద నిలబడాలని చెప్పిన. కానీ ఒక మగవాడు పర్సనల్ గా మగవాడు చేసిన పని మనం చేయలేదు. నువ్వు తలకాయ కిందికి కాళ్ళ మీదకి నువ్వు చేస్తావు, ఆడది చెయ్యలేదు. ఆ మగవాడికి చుచ్చొచ్చింది అనుకో బండి పక్కన ఆపుకుంటాడు, బజార్లో పక్క పోయి పోస్తాడు, ఆడది పొయ్యలేదు అని చెప్పాను. కొన్ని ఉంటాయి, అందుకే ఈ రోజు కూడా చెప్పిన నీకు. ఒక మగవాడిని ఒక భార్య వాడిని రాజుని చేసి రాణిని కావాలి, వాడిని అది చేయకూడదు అని నేను చెప్పింది. అందుకే సూపర్. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఎవరో తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరన్నా ఉంటే సంధ్యారెడ్డి ఇట్లా మాట్లాడింది ఎందుకు పోయి నేను రోడ్ మీద పోస్తాను చెప్పేసి వీడియోలు చేసి నేను ఒకటి చెప్తే అట్లా కాదు వినదు. ఒక్కటి వినండి, అంత స్వేచ్ఛ అంత అదిగా ఎవరు కాదు. నేనేం చెప్పానంటే అతను తలతోకలేని మాటలు మాట్లాడింది కాబట్టి వాడికి సమాధానం చెప్పిన అంటే వినండి, అది అక్కడితోని క్లోజ్. నేను అది రాజకీయ చర్చగా చేయదలుచుకోలేదు అన్నప్పుడు వాడు నేను 1000 మంది కామెంట్ చూసిన, 1000 మంది కరెక్ట్ నువ్వు అడిగావన్నాడు. అంటే వాడు తలతిక్క లేకుండా అడిగిన ప్రశ్నకు నేను తలతిక్క లేకుండానే చెప్పిన. నేనేమంటున్నా అంటే మీరు మాట్లాడినది ఎవరన్నా తీసుకొని అంటే ఎవరన్నా అందుకే తెలివి తక్కువ దద్దమ్మలు అన్న అట్లాంటి వాళ్ళు ఇది అనుసరిస్తే ఎట్లా ఉంటుంది అనుసరించడం కాదు. ఒకటి చెప్పనా, ఎవరికైనా ఎవరు మనోభావం వాడు నేను మగవాడిని ఎంతసేపటికి చూసినా మగవాడితో ఆడది 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 అంటే నేను అనేది ఏంటంటే మగవాడు, నేను 10 సార్లు చెప్పిన మగవాడిని మగవాడి లాగానే ఉండనియండి బాబు. ఆడ మగాన్ని ఎందుకు సృష్టించిండ్రు? ప్రతిసారి మగవాడిని కించపరుస్తూ మగవాడి కన్నా నేను ఎక్కువనా నేను తక్కువనా ఆడవాళ్ళ మేము ఎక్కువనా అని కాదు. ఆ మగవాడిని గౌరవిస్తూనే మనం గౌరవప్రదంగా బ్రతకాలనేది శివ నా ఇంటెన్షన్.